హెల్దీ అండ్ టేస్టీ జొన్న పిండి పరాటా తయారు చేయడం కోసం ఫస్ట్ మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు జొన్న పిండి, అదే కప్పుతోటి 1 అరకప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో శనగపిండి అయినా సరే వేసుకోవచ్చు. రుచి సరిపోను సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక 4 పచ్చిమిర్చిని ఇలా కచ్చపచ్చగా దంచేసి వేసుకోవాలి. ఒక అర స్పూన్ కారము, ఒక పెద్ద కట్ట మెంతికూరని శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ వేసుకొని పిండినంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పిండినంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల పరాటా అనేది భలే సాఫ్ట్గా ఉంటాయి చల్లారినా కూడా. ఇప్పుడు 3/4 కప్పు పెరుగుని తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండినంతా కూడా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ పెరుగుతోనే గట్టిగా కలుపుకొని పెట్టుకోవాలి. పెద్ద సైజులో పిండి ముద్దను తీసుకొని పొడి పిండిని జల్లుకుంటూ కొద్దిగా మందంగా ఉండేటట్టు పరాటాలు రుద్దుకోవాలి. మనం ఇలాగే కాల్చుకోవచ్చు ఈ పరాటాలని. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికైతే ఇలా చిన్న పరాటాలా కట్ చేసుకొని వేడివేడి పెనం పైన వేసుకొని 2 వైపులా కాలిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని కాల్చుకొని తీసేసి బాక్స్లో పెట్టించామంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు.